సార్ కొద్దిగా సార్ పక్కన సెకండ్ ఇయర్ అయిపోయి డిగ్రీ జాయిన్ అయింది పాప. కొనుక్కుని బట్టలు కొనుక్కొని బాగా చదువుకోవాలి. ఓకే, ఇక్కడ మీదంతా అంటే ఏరియా మీకు అసోసియేషన్ సంస్కృతి తల్లికి వందనం. ఎంతమంది మీరు? ఎంతమందికి వచ్చింది? ఎంత వచ్చింది గట్టిగా? 26. అమ్మమ్మ దూరంగా దూరంగా చదువుకున్నట్టు వ్యక్తిగా చెప్తూ ఉన్నా. 5 సంవత్సరాలు ఆయనకి అధికారం ఇస్తే ఏమవుతుందో ఒకసారి ఆయన కూడా చూద్దాంలే అనుకున్నారు. మీరు ఏముందో చంద్రబాబు నాయుడు గారిని చూసాం కదా, ఒకసారి ఫోన్లే జగన్ కూడా ఇద్దామని ఇచ్చారు. ఏమైంది? 5 సంవత్సరాలు అధికారం ఇస్తే 50 సంవత్సరాలు వెనక్కి నెట్టేశాడు రాష్ట్రాన్ని. ఈవేళ ఆర్థిక పరిస్థితి అంతా కూడా అస్తవ్యస్తం చేసేసాడు. ఖాళీ చిల్లుకుండ ఇచ్చాడు ఈవేళ ఈ రాష్ట్రానికి. ఖాళీ చిల్లుకుండ. ఇప్పుడు మీరు మహిళలు ఒక ఖాళీ కొండేస్తే ఏదో కష్టపడి దాన్ని మళ్ళీ నింపుతారు మీ శ్రమతోటి. అదే ఖాళీ చిల్లు కొండేస్తే నింపగలుగుతారా మీరు? పోసింది పోసినట్టుగా మళ్ళీ పోతూ ఉంటుంది. అదేవిధంగా ఈవేళ కేంద్రం నుంచి నరేంద్ర మోడీ గారిని ఒప్పించో ఒక 10,000 కోట్లు మీకు ఇద్దామని తెస్తే అది జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులు కట్టడానికో ఆయన తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టడానికో సరిపోతుంది తప్ప మళ్ళీ మీకు ఇచ్చేటువంటి పరిస్థితి రావట్లా. అంటే ఇటువంటి క్లిష్టమైనటువంటి స్థితిలో కూడా ఈరోజు ఈ సంక్షేమం అందుతుంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షత, ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండడం, వీరిద్దరికీ కూడా నరేంద్ర మోడీ గారు తోడుగా ఉండడం వల్లే ఈరోజు మనం ఈ సొసైటీలో గౌరవంగా మనం బతకగలుగుతున్నాం ప్యాంటు చొక్కా వేసుకుని.